నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. తెలంగాణలో గత వారం రోజులుగా పెద్ద ఎత్తున మార్వాడి గుజరాత్ గో బ్యాక్, మార్వాడి కల్చర్ గో బ్యాక్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం అయితే ఏర్పడింది. దీనికి సంబంధించి ఇప్పుడే ఎందుకు ఇంత తొందరగా మార్వాడీల పైన ఈ అంశాన్ని ఎందుకు తెరపైకి తీసుకురావాల్సి వచ్చింది? నిజంగా ఇది ఎన్ని రోజులు ముందుకు కొనసాగే అంశం ఉంది. ఇందులో తెలంగాణకి లాభమా నష్టమా అని చెప్పేసి పూర్తి విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మరియు అడ్వకేట్ ప్రియా చౌదరి మేడం ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం ఎట్లా చూస్తారు మేడం? నిజంగా ఒక ఏదైతే మొండా మార్కెట్లో జరిగినటువంటి ఒక దళితుల పైన దాడి జరిగినప్పటి నుంచి ఈ ఇష్యూ పెద్ద ఎత్తున కూడా బయటకు వస్తా ఉన్న పరిస్థితి. కావాలని దళితుల పైన దీనికి సంబంధించి కొడతా ఉన్నారు. ఈ తెలంగాణను దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా వాళ్ళ గుప్పిట్లో తీసుకునే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లాంటి ఏమైనా జరుగుతా ఉందా? ముందు ఏంటంటే దాడి అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఏమాత్రము క్షమించదగింది అయితే మాత్రం కాదు. ఖచ్చితంగా ఆ నేరానికి తగినటువంటి శిక్ష అనేటటువంటిది పడాల్సింది. ఎందుకంటే ఎవరెవరి మీద దాడి చేసే హక్కు లేదు అంటిల్ అన్లెస్ ఏదో అక్కడ ప్రాణాన్ని కాపాడుకోవడానికి తప్ప. సో అక్కడ జరిగినటువంటి దౌర్జన్యమో లేకపోతే ఇంకొకటో అది కేవలము ఆ సిచ్యుయేషన్ కి సంబంధించినటువంటిది మాత్రమే తప్ప దాన్ని ఉద్యమం కింద లేవదీయడానికి వేరే ఒక పర్సనల్ అజెండా అనేటటువంటిది ఒక వర్గం అనేటటువంటిది పెట్టుకుంది ఇక్కడ ఒక పొలిటికల్ పాత్ తీసుకోవడానికి. దీని వెనక ఎవరు ఉన్నారు అంటే సోకాల్డ్ జనాలు ఎవరెవరు ఉన్నారు అనేది జనాలందరికీ తెలుసు కూడా. సో కాబట్టి దీన్ని ఏంటి అని అంటే దాదాపు సంవత్సరం నుంచి దే ఆర్ ప్లానింగ్ దాట్ ఇక్కడ ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి అని అంటే మన తెలంగాణలో ముఖ్యంగా ప్రాంతీయవాదం అనేటటువంటిది ఒక బలమైనటువంటి నినాదం. మొదటి నుంచి కూడా దాని మీద ప్రాంతీయవాదము ఏదైతే ఉందో సక్సెస్ అవుతూ వచ్చారు. కానీ అన్ని వేళలా అన్ని ప్రాంతీయవాదాల కింద మారిస్తే మాత్రము ఇవాళ జనం ఎడ్యుకేట్ అయి ఉన్నారు. అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఉంది. అయితే జరిగినటువంటి ఘర్షణ సంఘటన ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వాళ్ళు ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష పడాల్సిందే. దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. మేమెవరం ఊరుకునేది లేదు, సమర్థించే ప్రసక్తే లేదు. కానీ దాన్ని తీసుకొని ఒక తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టడమే కాక ఒక సనాతన ధర్మం మీద దాడి చేయడానికి దాన్ని అడ్డంగా పెట్టుకొని ముందుకెళ్తే మాత్రం నాలాంటి వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములే తిప్పికొడతారు. ఇక్కడ మరొక అంశం ఏమి వినిపిస్తా ఉందంటే తెలంగాణ శ్యామ్ కావచ్చు, మిగతా తెలంగాణ ఉద్యమకారులు కొందరు, అలాగే దళిత ఉద్యమకారులు కూడా కొందరు ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ తెలంగాణలో దీనికి సంబంధించి మార్వాడి గోబ్యాక్ కావచ్చు, ఈ మార్వాడి సంస్కృతి మొత్తాన్ని మన తెలంగాణ పైన రుద్దే ప్రయత్నం జరుగుతుంది. అక్కడ బతుకమ్మలాడే దగ్గర కోలాటం ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది? ఆ పాటలతో మన తెలంగాణ ఆడపడుచులు మన తెలంగాణ పాటలతో డాన్సులు చేయకుండా వాళ్ళ పాటలతో ఎందుకు తెలుసు అంటే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ గుజరాత్ వ్యవస్థను ఇక్కడ దీనికి సంబంధించి స్థాపించే ఏర్పాటు జరుగుతుంది అని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా మాట్లాడుతుంది. ఇట్లాంటి ఏమైనా జరుగుతుంది? ఒక విషయం, బతుకమ్మ ఎప్పుడు జరుగుతుంది, దాండియా ఎప్పుడు జరుగుతుందండి? దాండియా ఎప్పుడు జరుగుతుంది, బతుకమ్మ ఎప్పుడు జరుగుతుంది? బతుకమ్మలో ఎప్పుడు వాళ్ళు వచ్చి స్పాయిల్ చేయాల. అలాగే దాండియాలో వాళ్ళు అందరికీ వెల్కమ్ చెప్తారు. మనము బతుకమ్మకి అందరికీ వెల్కమ్ చెప్తాం. బతుకమ్మ చాలా ప్రశాంతంగా బతుకమ్మను ఆడుకుంటున్నారు. దాండియాలో ఎక్కువ దాండియాలో వాళ్ళ వర్గం వాళ్ళు చిన్న పెద్ద ముసలి ముతక అందరూ పాల్గొంటారు. ఎందుకంటే నేను చాలా సార్లు వెళ్ళాను. ఎందుకంటే నాకు తెలిసినటువంటి మార్వాడి సోదరులు చాలా మంది ఉన్నారు. ఎంత ఆప్యాయంగా ఉంటారో ఎంత ప్రేమగా ఉంటారు వాళ్ళందరూ కూడా. వాళ్ళు పిలిస్తే కూడా నేను దాండియాకి వెళ్ళడం జరిగింది. నాకు ఆశ్చర్యపోయాను నేను. ఏంటంటే వాళ్ళు ఆ ఒక్క సంప్రదాయం ఏదైతే ఉందో ఆ సంప్రదాయాన్ని చదువుకునేటటువంటి పిల్లలతో సహా ట్రెడిషనల్ గా దాన్ని అవలంబించడం అనేటటువంటిది నిజంగా నన్ను చాలా ఉత్సాహపరిచినటువంటి విషయము, నన్ను చాలా ఇన్స్పైర్ చేసినటువంటి విషయం. అదే ఇక్కడ మనం బతుకమ్మకు వచ్చాం. మన బతుకమ్మ కూడా అందరూ చిన్న పెద్ద ముస్లిం ముతక చక్కగా అందరూ సంప్రదాయబద్ధంగా కూడా మనం ఆడుతున్నారు. అరే దీన్ని తీసుకెళ్లి దానికి అడ్డం పెట్టుకొని ఆ ప్లేస్ లో వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అంటే ఎందుకు ఇవ్వద్దు? ఇప్పుడు తెలంగాణ మొత్తం నీది అనేటటువంటి జాగీరు ఎవరు రాసిచ్చారు నీకు? ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ హబ్ ఫర్ డిఫరెంట్ కల్చర్స్ అండ్ డిఫరెంట్ ట్రేడింగ్, వ్యాపారానికి సంబంధించినటువంటి దానికి కూడా ఇది ఒక వేదిక. ఇప్పుడు కాదు కదా హైదరాబాదు, ఇప్పుడు స్థిరపడల. ఈ మార్వాడీస్ అందరూ 18వ శతాబ్దం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. వలసలు వచ్చినటువంటి వాళ్ళు అంటే దాదాపు 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు వేసుకోండి, 250 సంవత్సరాలు 250 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఈ మార్వాడీలు ఇవాళ కొత్తగా మనం గో బ్యాక్ అని చెప్పడానికి కారణం ఏం చూపిస్తున్నామంటే దళితుల మీద దాడి చేశారు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. సరే, దాన్ని మేము ఖండిస్తున్నాము, దానికి మేము నిలబడతాం. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ బాధితుడి పక్షాన తెలంగాణ మొత్తం ఉంది, దాంట్లో డౌట్ లేదు. మరి ఇదే వ్యక్తులు ఈ కల్చర్ ని నాశనం చేస్తున్నారు, అలాగే వ్యాపారాలన్నింటినీ కబ్జా చేస్తున్నారు అనుకున్నటువంటి వాళ్ళు
ఈ మధ్య మనకి ఆ ఏరియా నాకు ముసారం బాగా ఎక్కడో ఒక చోట ఒక కట్టెలు అమ్ముకునేటటువంటి ఒక ముదిరాజు బిడ్డ ఉన్నాడు. ముదిరాజు బిడ్డ అతని వ్యాపారం బాగా సాగుతుందని ఆ పక్కన ఉన్నటువంటి కట్టెలు అమ్ముకునేటటువంటి ఇంకొక మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేసి విపరీతంగా హింసాత్మకమైనటువంటి దాడి చేసి కొట్టి చంపేశారు. మరి అప్పుడు ఈ తెలంగాణ వాదులు ఎక్కడికి పోయారండి? అంటే ముదిరాజు బిడ్డ తెలంగాణ వాడు కాదా? అతనికి తెలంగాణ అక్కర్లేదా? అతనికి మీ తెలంగాణ వాదులందరి యొక్క రక్షణ అవసరం లేదా? అంటే ఇక్కడ ఒక వర్గానికి మాత్రమే మీరు ఇచ్చి ఆ వర్గానికి సంబంధించినటువంటిది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరికి కూడా బాధితుడి పక్షాన ప్రేమ లేదండి. ఆ బాధితుడికి జరిగినటువంటి దాన్ని వీళ్ళు అజ్యం పోసినట్టుగా వీళ్ళ అగ్నికి అజ్యం పోసుకుంటున్నారు తప్ప అది ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. అలాంటప్పుడు మరి ఈ ముదిరాజు బిడ్డని చంపేసినటువంటిది కూడా మనం చేయాలి. నిన్నగాక మొన్న లవ్ జిహాద్ ఎక్కడో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లని పెళ్లి చేసుకున్నాడు. నేను మోసపోయాను మొర్రో అని ఆ అమ్మాయి వీడియోలో కూర్చొని లొల్లి పెడుతుంది. మరి ఆ బిడ్డకి మనం ఇవ్వాల్సిన అవసరం లేదా సపోర్టు? ఆ బిడ్డ పక్షాన ఎందుకు నిలబడం? అలాగే ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏదో దోచేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మరి ఇక్కడికి వచ్చి రోహింగ్యాలందరూ కూడా ఇక్కడ ఆధార్ కార్డులు తీసుకొని ఆధార్ కార్డులు ఇది చేసుకొని మరి మన వాళ్ళకి మన దళిత బిడ్డలకి సంబంధించినటువంటివన్నీ కూడా వచ్చే పథకాలు కానీ ఇంకొకటి కానీ వాటన్నిటిని వాళ్ళు తీసుకుంటున్నారు. దాన్ని మీరెందుకు ఆక్షేపించరు? ఇప్పుడు ఉద్యమం అనేది తెలంగాణ వాదం అనేటటువంటిది మీరు మీ స్వార్థానికి ఉపయోగించడానికి, లేకపోతే ఎప్పుడు ఎవరి మీద ఎక్కువ పెట్టాలో కొన్ని రాజకీయ పార్టీలకి కొమ్ము కాసేటటువంటి మీ యొక్క స్వార్థపూరితమైనటువంటి దాన్ని జనం మీద రుద్దితే, ఈ రోజు ఒకప్పుడు మీరు మాత్రమే ఎడ్యుకేటెడ్ అంటే ఈ సోకాల్డ్ ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి మేధావులకి చెప్తున్నాను నేను, ఇవాళ అందరూ ఎడ్యుకేట్ అయ్యారు. ఇంటర్నెట్ చేతిలో ఉంది బాస్. టెక్నాలజీని వీళ్ళు ఎలా చేయరు? ఎందుకంటే వీళ్ళు ఎంత చూసినా ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ దళితవాదం అనేటటువంటి కొన్ని శతాబ్దాలుగా నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ జీవితాలను మనం ఎందుకు బాగు చేయలేకపోయాం? మనం ఉద్యమకారులమే కదా. మరి ఇప్పటికీ దళితవాదాన్ని తీసుకొని వచ్చి దళితులు అణచబడుతున్నారంటే ఫెయిల్ అయింది ఎక్కడ? ఫెయిల్ అయింది మీరు కాదా, మనం కాదా? దళితుల్ని సమర్థించేటటువంటి వాళ్ళకి న్యాయం జరగాలనేటటువంటి మన వాదన బలహీనంగా ఉందా, లేకపోతే మనమే వాళ్ళని ఎదగనివ్వకుండా ఇంకా అలాగే ఉంచామా? అంటే మన ఉద్యమంలో పట్టు ఉందా లేదా? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మాట్లాడితే ఒక వాదాన్ని పైకి తీసుకొస్తున్నారు, అంబేద్కర్ వాదం అని. అంబేద్కర్ ఎక్కడా కూడా మతాలను విభజించమనలేదు. అంబేద్కర్ ఒకటే మాట మాట్లాడాడు, ఈ దేశంలో చివరి ముస్లిం ఖాళీ చేసేంత వరకు ఈ దేశానికి రక్షణ లేదు అన్నాడు. అది అంబేద్కర్ వాదం. ఎక్కడ తీసుకున్నావు నువ్వు? ఎక్కడ తీసుకున్నావు? అదేమంటే ఈ సోకాల్డ్ ఒకటి మాట్లాడుతున్నాడో ముస్లింల రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడుతూ వాళ్ళు ముస్లింలు కాదా అని మాట్లాడావు. మరి మార్వాడీలు భారతీయులు కాదా? భారతీయులు కాదా మిస్టర్? పక్క దేశం నుంచి వచ్చిన వాడు మాత్రం నీకు మనకి ద్రోహం చేస్తున్నటువంటి వాడు నీకు మిత్రుడైనప్పుడు మన దేశంలో ఉండి మనకి ట్యాక్సులు కడుతూ మనకి ఒక ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఇచ్చినటువంటి వ్యక్తి నీకు శత్రువు అయ్యాడా? అంటే నువ్వు ఎవరికి పని చేస్తున్నావు? ఎవరికి పని చేస్తున్నావు? దేశాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నావు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పండి. అందరం రెడీగా ఉన్నాం. వాళ్ళు కూడా రోహింగ్యాలకి ఏం సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. మార్వాడి గోబ్యాక్ తో పాటు రోహింగ్యాలను కూడా ఖచ్చితంగా వెళ్ళకూడదు. కానీ రోహింగ్యాలను తీసుకెళ్లే ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం బీజేపీ చేయాలి. బీజేపీ అధికారంలో ఉంది కదా, మరి అది మీరు చేయాలి, మీరు చూసుకోండి, మార్వాడి ఇష్యూ మేము చూసుకుంటాం అని చెప్పి కొందరు మాట్లాడతారు. అంటే విషయం ఏంటంటే రోహింగ్యాలు మాకు చుట్టాలు కాబట్టి అది మీరు చూసుకోండి. మీరు చూసుకుంటే మళ్ళీ దాని మీద మళ్ళీ ఇంకొక ప్రాంతీయవాదం తీసుకొస్తాం, మళ్ళీ బడుగు బలహీన వర్గాల వాదం తీసుకొస్తాం, ఇంకొకటి చేస్తాం. బట్ మార్వాడీల అటువంటి వాదనలో మేము స్వలాభాలు ఉన్నాయి, మేము ఒక వ్యక్తిగతంగా పాపులర్ అవ్వాలి, రాజకీయ నాయకులుగా ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఇక్కడ ఉన్న జనాలు పిచ్చోళ్ళని చేయాలి, కాబట్టి మా వాదాన్ని బలపరచండి అన్నట్టుగానే వీళ్ళు చెప్తున్నారు. దీని ఏమంటారు? అంటే మరి మార్వాడీలను కూడా తరిమేయాల్సింది రాజ్యాంగమే, బీజేపీకి ఒక లెటర్ పెట్టండి. అరే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీరు మాట్లాడండి, దాన్ని కూడా రాజ్యాంగబద్ధంగానే చేద్దాం. ఎందుకు దీన్ని మీరు వాదం కింద తీసుకొచ్చి ఇక్కడ ఒక సోషల్ అన్రెస్ట్ క్రియేట్ చేసి మీ పబ్బాన్ని మీరు గడుపుకొని ఆ చలిమంటల్లో మీరు కాపు కాసుకుంటాము అని అంటే ఇక్కడ మండడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు, మాడి మసవుతారు. అది జాగ్రత్తగా గుర్తు. ఇక్కడ మేడం మరొక విషయం ఏం మాట్లాడుతూ ఉన్నారంటే తెలంగాణలో కుల వృత్తులు అన్నింటిలో వీడు దూరిపోయారు, కుల వృత్తులన్నీ నాశనం అవుతా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కులాలు ఎవరికి కూడా పని లేకుండా పోయింది, అందరూ ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్న పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒక విషయం నేను చెప్తా. ఇప్పుడు ఈ ఇంట్లోకి నువ్వు వచ్చావు అంటే అర్థం ఏంటి? ఎలా వచ్చావు? కింద యాక్సెస్ నేనిస్తే లోపలికి వచ్చావు, డోర్ తీస్తే లోపలికి వచ్చావు, కుర్చీ ఖాళీగా ఉంటే కూర్చున్నావు. వీటన్నిటికీ కారణం ఎవరు? ఈ ఇంట్లో ఉంటున్న నేను. అవునా? ఈ ఇంట్లో నేను నీకు యాక్సెస్ ఇచ్చాను. అలాగే కుల వృత్తులు అని మాట్లాడుతున్నారు కదా,
ఇప్పుడు కరెక్ట్ పాయింట్ అడిగినావు. ఇదే కుల వృత్తులు చేసేటటువంటి పిల్లల్ని కుల వృత్తులు చెయ్యనివ్వకుండా అవి నీచమైనటువంటి వృత్తులు, అవి మనం చెయ్యకూడదు, పలానా పలానా వాళ్ళు కాళ్ళ మీద కాలేసుకుని కూర్చున్నారు, మనం కూడా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుందాం అని చెప్పి ఆ పిల్లల్ని చెడగొట్టినది ఎవరు? ఆ కుల వృత్తుల జోలికి వెళ్లకుండా వాటిని నాశనం చేసిన నినాదాలు ఎవరివి చెప్పండి. ఇవాళ మార్వాడి గోబ్యాక్ అన్నప్పుడే అప్పుడు కుల వృత్తుల గోబ్యాక్ అని చెప్పినారు, మా భూస్థాపితం చేశారు. ఆ ఉన్నటువంటి పిల్లలందరినీ ఎలా చేశారు అని అంటే, మీరు బానిసత్వంలో ఉన్నారు, హిందువులతో మీరుంటే ఇలాగే చేస్తారు, ఇదే చేస్తారు అని చెప్పి వాళ్ళని మీ వృత్తి కరెక్ట్ కాదు అని చెప్పి ఆ రోజు నినాదాలు చేసి ఇప్పుడున్న జనరేషన్ ని అటు చదువుకి కాకుండా, ఎందుకంటే ఈ రోజు చదువు విద్య మొత్తం వ్యాపారం అయిపోయింది, ఇటు చదువుకుంటానికి వాళ్ళకి వెసులుబాటు లేక కుల వృత్తుల్ని తీసుకోవాలంటే నువ్వు నాటినటువంటి విత్తనం ఏదైతే ఉందో కుల వృత్తుల మీద అవి నీ యొక్క డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని చెప్పటం మానేసి నీ డిగ్నిటీకి నువ్వు లేబర్ గా ఉండడానికి కాదు, నువ్వు డిగ్నిఫైడ్ గా వేరే పనులు వైట్ కాలర్ జాబులు చేసుకో అని రెచ్చగొట్టి వదిలేసిన వాళ్ళదా తప్పు? లేకపోతే ఇప్పుడు వాళ్ళు వదిలేసినటువంటిది ఇప్పుడు కుండలు కావాలి మనకి, కుమ్మరి తయారు చేయడం మానేశాడు, ఇంకొకటి తయారు చేయడానికి వచ్చాడు, నాకు అవసరం ఉంది నేను వాడిని అలా చేస్తానా లేదా? అలాగే చాకలి ఉన్నాడు, చాకలి బట్టలు ఉతకాలి, బట్టలు ఉతికితే నేను వేసుకోవాలి, అతను నేను నా పని చేయనండి, నేను ఇంకొక బెటర్ పని చేసుకుంటానండి అని అతను దాన్ని వదిలేశాడు. అప్పుడు ఇంకొకటి వచ్చి కూర్చొని నేను బట్టలు ఉతుకుతానన్నాడు. వాడు కులం ఏంటో వాడి గోత్రం ఏంటో నేను చూడను, నాకు బట్టలు ఉతికిస్తున్నాడా, నా అవసరం తీరుస్తున్నాడా లేదా అనేటటువంటిదే నేను చూస్తాను. అలాగే ఇప్పుడు మంగళ షాపులు ఉన్నాయి, అలాగే అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా గడ్డాలు గీసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు, నిత్యావసరం ఉన్నటువంటి అరే నేను ఈ వృత్తి చెయ్యను, ఎందుకు నేనే చేయాలి, నేను కూడా ఏసీ రూముల్లో కూర్చోవాలి, నేను ఎదగాలని నువ్వు ఆ కుల వృత్తిని వదిలేసి ఉద్యోగాలు వెంట పడ్డావు. నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో? అక్కడ నేను గడ్డం గీయించుకోవాలి, లేకపోతే నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. ఇంకొకటి చెప్పాలి అని అంటే, ఇంట్లో ఏదైనా కళ్యాణం జరిగితే చాకలి మంగలి చాలా ఇంపార్టెంట్. నువ్వు నిన్ను ఆ సమయంలో నువ్వు లేకపోతే ఆ మంగళప్రదమైనటువంటి కార్యక్రమం ముందుకు సాగదు. ఈ రోజు ఎవరున్నారండి వారసులు చెప్పండి? ఆ రోజు వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ గానీ వాళ్ళ ఆశీర్వాదాలు గానీ ఖచ్చితంగా మొట్టమొదటి ఆశీర్వాదాలు ఏ కులం వాడైనా ఏ అగ్ర కులం వాడైనా వీళ్ళ నుంచే తీసుకుంటాడు. ఎక్కడున్నారండి ఈ రోజు? అలాంటి సాంప్రదాయానికి దూరం చేసినటువంటిది ఎవరు? మరి ఇప్పుడు ఇవాళ ఏ మంగళ షాపులు సెలూన్లు అని చెప్పేసి, తర్వాత యూనిసెక్స్ పార్లర్స్ అని చెప్పేసి అగ్ర కులస్తులు పెట్టుకొని కోట్లు సంపాదిస్తుంటే మళ్ళీ వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. ఎవరిని చెడగొడుతున్నారు? ఎవరిని దోస్తున్నారు? శ్రమ దోపిడీ కాదు, ఆలోచన దోపిడీని, సంప్రదాయ దోపిడీని వీళ్ళు చేశారండి. అరే ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను, మీరు అన్నట్టు ఒక చిన్న ఒకప్పుడు ఈ షాపులు బార్బర్ షాపులు అక్కడ ఉండే చిన్న బడ్డీ కొట్టులోనో లేకపోతే ఒక చిన్న చోట పెట్టుకొని లేదా రోడ్డు పక్కన పెట్టుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు ఏమైనా ఇవన్నీ పార్లర్ల కింద రూపుదిద్దుకున్నాయి. ఎక్కడ ఎవరు రూపుదిద్దిచ్చారు? నువ్వు అది వదిలేసిన తర్వాత ఇది నిత్యావసరం అని తెలిసినాడు, తెలివి ఉన్నటువంటి వాడు, అరే ఇక్కడికి నేను ఇంకా దీన్ని కొంచెం బాగా చేసుకున్నానంటే వాడు పావలా తీసుకుంటే నేను రూపాయి తీసుకునేటట్టు చెయ్యాలి అని చెప్పి ఆలోచనను జోడించి ఈ రోజు వాటిని ఏసీ పార్లర్లు గానో అందంగానో తీర్చిదిద్ది వాళ్ళు ఎంటర్ అయ్యి దాని మీద కోట్లు సంపాదిస్తుంటే ఈ రోజు మా కుల వృత్తులు రాక్కున్నారని మాట్లాడుతున్నారే మీరు? కుల వృత్తుల్ని ఎవరు వదిలేశారండి? ఎవరు వదిలేయమన్నారు? వదిలేలా. నేను చెప్తున్నాను, ఏ కులంలో ఉన్న వాళ్ళు వాళ్ళ వృత్తిని వదిలేలా, వీళ్ళు వాళ్ళని రెచ్చగొట్టి ఆ వృత్తుల్ని వదిలేసేటట్టు చేసి ఇప్పుడు మా కుల వృత్తులు లాక్కున్నారు అని చెప్పేసి ఇప్పుడు వస్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, సరే నేను ఈ వాదం వైపే నిలబడతాం, మనం అందరం నిలబడతాం. మరి ఎవరి కుల వృత్తి వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? దాంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి దాంట్లో ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అనేటటువంటి ఎడ్యుకేషన్ వీళ్ళు ఇవ్వకుండా జనాన్ని ఆ విధంగా ఎడ్యుకేట్ చేయకుండా కుల వృత్తులే వదిలేయండి అన్నాడు. వదిలేసేయండి, మనం కూడా మహారాజులమే, మనం కూడా దొరలమే. అంటే దొరకైనా కావాల్సిందే, దొరకైనా గుడ్డ ఉతికితేనే వేసుకుంటాడు, దొరకైనా గబ్బు కొడుతుంది. అండర్స్టాండ్? ఇవన్నీ కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్, శ్రమని గౌరవించటం అండి. ఏ వృత్తిని ఆ వృత్తి గౌరవించాలి. చాలా మంది అడగచ్చు, ప్రియా చౌదరి నువ్వు కమ్మ కులంలో ఉన్నావు, నువ్వు వ్యాపారం చేసుకోక లేకపోతే ఇది చేసుకోక ఇక్కడ ఎందుకున్నావు అంటే, ఎస్ ఎడ్యుకేషన్ ఈజ్ అవర్ మోటివ్. ఆ ఎడ్యుకేషన్ లో ఉన్నాను, సమాజానికి ఉపయోగపడేటటువంటి పని చేస్తున్నాను, నేను ఒకళ్ళ మీద ఆధారపడాలా, నేను ఒకళ్ళని తిట్టిపోయాలా.
వ్యవస్థకి ఏది అవసరమో వ్యవస్థను ఎడ్యుకేట్ చేసేటటువంటి ఒక పంధాన్ని ఎంచుకున్నాను, కానీ నా కులము ఏ విధమైనటువంటి దీంట్లో లేదు. ఎందుకు అనంటే మనము పక్కవాడిని తయారు చేయాల్సింది ఏంటంటే వాడు ఏ విధమైనటువంటి దీంట్లోకి అగాధంలోకి పడిపోతున్నాడు అన్నప్పుడు వాడు ఎదగడానికి ఏం కావాలో ఆ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా నిన్ను మోసం చేస్తున్నారు వాళ్ళు దగాకోర్లని నువ్వు విషం నింపి శత్రువుల కింద అందరినీ శత్రువుల్ని చేసి ఇంకా మరి ఈనాటికి ఎందుకండి వీళ్ళు మాట్లాడేటటువంటి ఆ వర్గము ఈనాటికి ఎందుకు ఇలాంటి స్థితిలో ఉందా, నిజంగా ఉందా అంటే ఖచ్చితంగా లేదు. కానీ ఎక్కడో ఒక చోట ఉంది. అది రూపమాపాల్సినటువంటి అవసరం ఈ రోజు చాలా చాలా ఉంది. మేడం, ఇక్కడ మార్వాడి షాపులలో అన్ని నకిలీ వస్తువులన్నింటినీ తెలంగాణ వాదులకు అమ్ముతా ఉన్నారు, తెలంగాణ వ్యక్తులకు అమ్ముతా ఉన్నారు అని చెప్పేసి, అలాగే కనీసం జిఎస్టీ కూడా పే చేయకుండా, ఫోన్ పే, గూగుల్ పే లాంటి వాళ్ళు వాడరు, ఖచ్చితంగా క్యాష్ మాత్రమే తీసుకురమ్మంటారు. ఈ విధంగా జిఎస్టీ కూడా పే చేయకుండా ఏ విధంగా సంపద సృష్టిస్తున్నట్టు, మన దేశాన్ని ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నట్టు అని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. సరే, నకిలీ అమ్ముతున్నారు, ఆ నకిలీ సామాన్ ఎక్కడ అమ్ముతున్నారు, ఎవరు అమ్ముతున్నారు లిస్ట్ తీసుకొచ్చి మన ప్రెస్ కి రిలీజ్ చేయమని చెప్పండి. మనమందరం వాళ్ళందరినీ రిలీజ్ చేయమా, మొత్తం వీడియోస్ చేయమా, ఆ తర్వాత ఈ రిపోర్ట్లు అన్ని తీసుకెళ్లి గవర్నమెంట్ కి ఇవ్వమా, గవర్నమెంట్ మీద మనం ఒత్తిడి తీసుకురామా? లేదు, వీళ్ళందరూ తీసుకొని వెళ్ళి ఎవరెవరు నకిలీలు అమ్ముతున్నారో, ఎవరు ఈ విధంగా ట్యాక్స్ ఎగ్గొడుతున్నారో వాళ్ళ లిస్ట్ మొత్తం మనకి ఇవ్వమని చెప్పండి. ఖచ్చితంగా మనం దాన్ని బయట పెడదాము. ఎందుకనంటే ఆర్థిక పరమైనటువంటి దీనికి ఎవడు గండి కొట్టినా కూడా ఇక్కడ ఎవరు కూడా ఒప్పుకునేటటువంటి స్థితి లేదు, ఎవరో యాక్సెప్ట్ చెయ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కడు మన రూపాయి వాడు తీసుకున్నప్పుడు ఆ రూపాయికి రిటర్న్ అతను ఇవ్వాల్సిందే. మనకి అది సేవల రూపంలోనూ ఇవ్వాల్సిందే, ట్యాక్స్ రూపంలోనూ ఇవ్వాల్సిందే. ఇప్పుడు నేను పని చేస్తున్నానంటే ఐఎమ్ ట్యాక్స్ పేయర్ అండి. నేను కూర్చొని నేను ప్రెస్ కదా, లేకపోతే నేను ఒక జర్నలిస్ట్ కదా, బీయింగ్ ఎ జర్నలిస్ట్ నేను ట్యాక్స్ పేయర్ ని, నేను రెస్పాన్సిబుల్ గా ఉన్నాను నేను గవర్నమెంట్ కి. అటువంటిది ఖచ్చితంగా ఆ రెస్పాన్సిబిలిటీ తప్పిన వాళ్ళని మనం ఎండగడతాము, వాళ్ళని తీసుకొని వస్తాము, చేస్తాము, అంతే తప్ప దాన్ని పక్కన పెట్టేసి నకిలీ అమ్ముతున్నారు. ఈ రోజు కొత్తగా వచ్చిందా మీకు నకిలీ అమ్ముతున్నారని? ఏది నకిలీ అమ్ముతున్నారో తీసుకురండి, ఆస్క్ దెమ్ టు షో, తీసుకురమ్మని ఆ డీటెయిల్స్ మొత్తం మీడియాకి రిలీజ్ చేయమని చెప్పండి. అందరూ వెళ్దాం, ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. ఎవరెవరు ఏ దుకాణంలో ఎలాంటి నకిలీ వస్తువులు ఉన్నాయి, ఎలాంటి చీప్ క్వాలిటీస్ ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడ ఎక్కువ ఇది వసూలు చేస్తున్నారు, మొత్తం లిస్ట్ బయట పెట్టమని చెప్పండి. మనం కూడా యుద్ధం ప్రకటిద్దాం. ఒక చివరిగా మార్వాడి గోబ్యాక్ అనే అంశం ఎంత ముందుకెళ్లే ఛాన్స్ ఉంది? ఒక నిజంగా మార్వాడి గోబ్యాక్ అనే అంశం పెద్ద ఎత్తున ఉద్యమం దారితీస్తే తెలంగాణకి లాభమా నష్టమా? టోటల్ గా నష్టం అండి. ఎందుకనంటే ఈ రోజు మన పిల్లలు ఎవరు కష్టపడరు. కష్టపడే పిల్లలు ఎంతమంది ఉన్నారండి? రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేటటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారండి? మన పిల్లలు కష్టపడరు. మీరు అన్నట్టు కుల వృత్తులు ఎప్పుడో సంకరాకిపోయినాయి, ఎవరో దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అందరూ జీన్స్ ప్యాంట్లు వేసుకుని ఈ మధ్య నేను ఒక వీడియో చూసాను, అద్భుతమైనటువంటి వీడియో. ఒక ఎస్ఐ ఒక పిల్లోడిని, ట్రాఫిక్ ఎస్ఐ ఒక పిల్లవాడి బైక్ ని పట్టుకుని ఆపేసి, బాబు నువ్వు ఏం చదువుతున్నావు అంటే ఇంటర్ చదువుతున్నాను అని చెప్పాడు. ఇంత స్పీడ్ గా వెళ్తున్నావు, మీ అమ్మని హెల్మెట్ లేకుండా వెళ్తున్నావు అని నిలబెట్టి అతను అడిగి, ఈ బైక్ ఎంత కొన్నావు అంటే 1,50,000 పెట్టి కొన్నాను అంటే, ఎంత అద్భుతమైన వాల్యుబుల్ మాట ఆ పోలీస్ అతను మాట్లాడాడు అనంటే, మీ అమ్మ మెడలో రోల్డ్ గోల్డ్ గొలుసు వేసుకొని 1,50,000 అప్పు చేసి నీకు ఇచ్చింది, అర్జెంట్ గా దీన్ని నమ్మేసి మీ అమ్మ మెడలో గొలుసు వేయి, అది నీ రెస్పాన్సిబిలిటీ. నీకు ఈ వయసుకే 1,50,000 అప్పు చేసి తిరగాల్సినటువంటి అవసరం ఏముంది? అప్పులు చేసినటువంటి ఈ యొక్క దీంట్లో తప్పులు చేసి వ్యసనాల పాలయ్యేటటువంటి అవకాశం ఉందని ఎంత అద్భుతమైనటువంటి ఇది చెప్పారో. ఈ సందర్భంగా ఎస్ఐ గారికి నిజంగా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. దశాదిశా నిర్దేశం ఆయన చెప్పిన దాంట్లో ఒక బాధ్యత ఏముంది? పేరెంట్స్ ని చూసుకో, నీ బాధ్యత ఏంటి? నువ్వు చదువుకోవాలి. మనం ఏం చేస్తున్నామో అక్కడ క్రిస్టల్ క్లియర్ గా అర్థమా. ఒక ఇంటర్ చదువుకునే పిల్లవాడికి అప్పుల పాలైపోయి మనము బైకులు కొనిస్తున్నాం. వాడు జులాయిగా తిరగడా? వాడికి నువ్వు బాధ్యత ఎక్కడ చెప్తున్నావు? ఏ బాధ్యత ఉంది? నీ భర్త ఏం పని చేస్తున్నాడు, నువ్వేం పని చేస్తున్నావు, వాడికి బాధ్యత ఏమన్నా ఇచ్చావా? ఇక్కడ ఎవరో కష్టపడనివ్వం, ఎవరో కష్టపడరు. రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాష్ట్రాన్ని ఏ దిశగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ప్రాంతీయవాదం. నిన్న మొన్న ఒక ఆడియో చూశాను నేను, దాంట్లో ఒక తెలంగాణ పర్సన్ మాట్లాడుతున్నారు, ఏమీ లేకపోయినా ఆంధ్రోళ్ళని ఎల్లగొట్టేశాము, వీళ్ళనంత ఎల్లగొట్టడానికి అనంటే ఆంధ్రోళ్ళు వెళ్ళిపోయారు. బాగుంది, మీరు ఏం మాట్లాడారు? నిధులు, నీళ్లు, నియామకాలు, వాటికి ఆన్సర్ ఇవ్వండి. 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో మీరు సాధించినటువంటి అభివృద్ధిని చూపించండి. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే మీకు ఇచ్చిన మిగులు బడ్జెట్ ఏంటి? ఈ రోజు మీకు ఉన్నటువంటి అప్పులేంటో తీద్దామా, మాట్లాడదామా? ఒకటి మాట్లాడితే అన్నీ వస్తాయి. అప్పుడు పిచ్చోళ్ళు కాబట్టి, లేకపోతే అప్పుడు మిమ్మల్ని తిప్పికొట్టేటటువంటి ఇంత మీడియా పరంగా ఇంత అవేర్నెస్ లేదు కాబట్టి, ఆ రోజు మీరు ఏం మాట్లాడినా
జనాల్ని ఏ మోసం చేసినా చేశారు. చిన్న ఎగ్జాంపుల్, నేను తిరుపతి నుంచి వస్తున్నాను తెలంగాణ వచ్చిన తర్వాత, ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అంటే ద గ్రేట్ తెలంగాణ ఉద్యమకర్త సీఎం గా పోటీ చేస్తున్నాడు. నా ఎదురుగుండా ఒక పాప కూర్చొని ఉంది, ట్రైన్ లో వస్తున్నాను నేను, దర్శనం చేసుకుని. ఏంటమ్మా అని అంటే, అందరం దర్శనం చేసుకుని వెళ్తున్నాం మేడం, మీరేంటి మాటల మధ్యలో అమ్మాయి అంది, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మేడం, మీరు హైదరాబాద్ కదా, మీ ఓటు ఎక్కడుంది అని. హైదరాబాద్ లో ఉందమ్మా అని. మీరు దేనికి ఓటేస్తున్నారు అని అడిగింది. అంటే నేను నవ్వి, మీరు దేనికి వేస్తున్నారమ్మా అంటే, మేమందరము కూడా పలానా బీఆర్ఎస్ పార్టీకే మేము ఓటేస్తాం మేడం. ఎందుకమ్మా అని. ఎందుకంటేనండి అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి కదండి, ఇప్పుడు ఆంధ్రోళ్ళు అందరూ మా ఉద్యోగాలు కొట్టుకెళ్ళిపోయారు కదండి, మరి అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి కదండి, ప్రతి ఒక్కరికి ఇంటర్ చదువుకున్నాడు కూడా, ఆయన ఎవరో చెప్పారు ఆ ఉద్యమం టైంలో, ఆ పెద్ద మనిషి ఎక్కడున్నాడో గానీ, గ్రేడ్ 2 ఆఫీసర్ ఉద్యోగం వచ్చేస్తుంది, అలాగే ఇన్ని ఉద్యోగాలు మా తెలంగాణ బిడ్డలు కోల్పోతున్నారని గొంతులు చించుకొని ఫాల్స్ ఇవి ఏవైతే ఇచ్చారో మేమందరం వేస్తామండి అన్నారు. అలాంటి అమాయకమైనటువంటి ప్రజలు మీ మాట విని మిమ్మల్ని గెలిపిస్తే ఇవాళ తెలంగాణలో ఆ బిడ్డలకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఆ రోజు చెప్పినటువంటి ఆమె ఈ ఎపిసోడ్ చూస్తే కింద కామెంట్ పెట్టమ్మా, నీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందో లేదు, మా ఇంట్లో అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయండి అని మాట్లాడింది. మా ఇంట్లో అందరం గ్రాడ్యుయేట్స్ చేసి కూర్చున్నామండి అని మాట్లాడింది. మాకు పలానా వస్తాయండి అని మాట్లాడితే ఆ రోజు నిజంగా అమ్మాయిని చూసి ముచ్చటేసింది నాకు. ఎందుకు ముచ్చటేసింది అని అంటే, ఒక భవిష్యత్తు మీద ఆశతో ఉంది, వీళ్ళ ఆశ నెరవేరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకున్న క్షణం కూడా. ఎందుకు అనంటే, నేను కూడా హైదరాబాద్ వాసిని, నేను తెలంగాణ కోడల్ని. సో కాబట్టి ఒకటి పుట్టిల్లు అయితే ఒకటి మెట్టినిల్లు, 2 చోట్ల మంచి జరగాలని కోరుకునేటటువంటి వ్యక్తిని. మరి ఇవాళ ఒక కార్యక్రమం అయిపోయింది, ఒక ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు, పొడి చేస్తానన్నాడు, తీసేస్తానన్నాడు, 10 ఏళ్ళు ఏం చేశాడు, హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నాడు, బొందబెట్టినారు. ఈ రోజు మళ్ళీ ఇంకొక వాదాన్ని తీసుకొని వచ్చి ఇంకొక పార్టీ తయారైంది. ఈ పార్టీలన్నీ ప్రాంతీయవాదాలతోటి కొట్లాడుకుని చస్తే జాతీయవాదం ఎప్పుడు నిలబడాలి? ఈ జాతి మొత్తంతో నువ్వెప్పుడు మమేకం అవుతావు? నువ్వెంతసేపు నన్నంట మాకు నామాల కాకి అన్నట్టుగా అందరినీ ఎల్లగొడతామనంటే, మరి దేశం మొత్తం మన తెలంగాణ బిడ్డలు ఉన్నారే, మరి వాళ్ళందరినీ అక్కడి నుంచి ఎల్లగొడితే ఇక్కడ నువ్వు ఏ విధమైనటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతావు, ఎలాంటి ఉపాధి అవకాశాలు నువ్వు కల్పిస్తావు, అది కూడా మాట్లాడదాం. గాల్లో లెక్కలొద్దు. ఎందుకనంటే ఆంధ్ర ఉద్యమం అప్పుడు గాల్లో లెక్కలే చెప్పారు, అవన్నీ లెక్కలన్నీ గాల్లోనే ఉన్నాయి, నాట్ ఈవెన్ 1% రీచ్ అవ్వలేదు. ఇప్పుడు మాట్లాడదాం కూర్చొని. చివరిగా తెలంగాణ ప్రజలు ప్రతి నిమిషం ఏం జరుగుతుంది తెలంగాణ చెప్పి ప్రతిది కూడా పసిగడతా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు ఈ మార్వాడి ఇష్యూ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ మాటల్లో? ఇట్ ఈస్ నథింగ్ అండి, ఒకటే నేను చెప్తున్నాను, ఇది ఒక రాజకీయ పరమైనటువంటి బలుపుతో కూడుకున్నటువంటి నినాదము తప్ప మార్వాడీలు ఎప్పుడు మార్వాడి కల్చర్, అండర్లైన్ దిస్ పాయింట్, కల్చర్ ఏంటండి, మార్వాడి కల్చర్ ఈ సనాతన కల్చర్. అంటే వాళ్ళు సనాతన ధర్మానికి వాళ్ళు సంపాదించినటువంటి ప్రతి ఒక్క మార్వాడి కూడా ఖచ్చితంగా అతనికి ఉన్నటువంటి ఒక నిబద్ధత ఏంటంటే 10% తీసి పక్కన పెడతాడు, ధార్మిక పరమైనటువంటి వాటికి ఖర్చు చేస్తాడు. అందుట్లో ముఖ్యమైనది గోసేవ, అలాగే వైద్య సదుపాయాలు, విద్యార్థులకి వాళ్ళు ఎన్ని పనులు చేస్తున్నారో ఈ గోసేవను ఆపేయాలి. ఎందుకు అనంటే గో రక్షకులు కూడా వాళ్ళే. ఈ గోసేవను ఆపేయాలి. ఆపేసిన తర్వాత ఆ గోవులు ఎక్కడికి తరలించాలి, ఎక్కడికి ఎవడు వ్యాపారం చేసుకోవాలి, గొడ్డు మాంసం తింటామని చెప్పేసి అని వాగుతున్నాడే ఒకడు కూర్చొని, వాడికి లాభం ఇది. వాడికి ముట్టేటటువంటి ముడుపులో వాడు కోటీశ్వరుడయ్యాడు, వాడు గొప్పవాడయ్యాడు, మీరెక్కడున్నారు? ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ధర్మానికి తూట్లు పడితే రేపొద్దున మనకి కూడా ఈ స్వార్థపరులు తూట్లు పడుస్తారు. అవేర్నెస్, జాగో జాగో తెలంగాణ జాగో. థ్యాంక్ యూ మేడం.